ఒక పాత సినిమా కథను ఒక పూర్తి డ్రామా స్టోరీలా వివరించి ఇస్తాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. జార్జ్ బైలీ అనే ఒక సాధారణ మనిషి కథ ఇది. ఆయన తన స్వప్నాల కోసం కాకుండా, ఇతరుల జీవితాల కోసం ఎప్పుడూ త్యాగం చేసేవాడు. కానీ కొన్ని కారణాలు, పరిస్థితుల వల్ల జీవితమే వ్యర్థమని అనుకుంటాడు. ఆ పరిస్థితులను, అప్పుడు జరిగిన అద్భుతం గురించి తెలుసుకుందాం. చిన్నప్పుడు జార్జ్ చాలా కలలతో ఉండేవాడు. ప్రపంచాన్ని మొత్తం చూడాలి, పెద్ద పనులు చేయాలి. కానీ తన ఊరిలోనే ఉంటూ, ఇతరులకు సహాయం చేయడం మొదలుపెడతాడు. జార్జ్ బాల్యంలో శీతాకాలంలో ఒక సంఘటన జరుగుతుంది. అతని అన్న హ్యారీ మంచుతో కప్పబడిన సరస్సు, ఫ్రోజన్ దగ్గర స్నేహితులతో ఆటలాడుతాడు. ఆటలో కాలు జారిపడి మంచు పగిలి నీటిలో పడిపోతాడు. ఇది చూసి ఇతర పిల్లలు భయపడి పరుగెత్తిపోతారు. కానీ జార్జ్ మాత్రం ధైర్యంగా నీటిలోకి దూకి, తన అన్న హ్యారీని బయటికి లాగుతాడు. ఈ సంఘటనలో జార్జ్కి చెవిలో ఇన్ఫెక్షన్ వస్తుంది. దాంతో అతను జీవితాంతం ఒక చెవి వినిపించదు. ఇంకోసారి, తన బాస్ తప్పు చేయకుండా ఆపుతాడు. జార్జ్ చిన్నప్పుడు ఒక డ్రగ్ స్టోర్లో పని చేస్తాడు. అతని బాస్ పేరు గావర్. ఒక రోజు గావర్కి తన కుమారుడు చనిపోయిన వార్త వస్తుంది. బాధతో, మద్యం తాగి చాలా షాక్లో ఉంటాడు. ఆ స్థితిలో ఒక మందు సీసాలో పొరపాటున విషం వేస్తాడు. ఆ మందు ఒక కస్టమర్కి ఇవ్వాలని జార్జ్ను ఆదేశిస్తాడు. కానీ జార్జ్కి అనుమానం వస్తుంది. అతను ఆ సీసా చూడగానే ఏదో తప్పు జరిగిందని గ్రహిస్తాడు. వెంటనే ఆ మందు ఇవ్వకుండా, తిరిగి గావర్ వద్దకు వస్తాడు. గావర్ తో ఇలా అంటాడు, ఇది మందు కాదు, విషం. మీరు పొరపాటు చేశారు. మొదట గావర్ కోపంతో జార్జ్ను చెంపదెబ్బ కొడతాడు. కానీ తరువాత తన తప్పు గుర్తించి, కన్నీళ్లు పెట్టుకుంటాడు. జార్జ్, నువ్వు నా చేతుల మీద రక్తం పడకుండా కాపాడావు. నువ్వు లేకపోతే నేను జీవితాంతం పాపం మోసుకోవాల్సి వచ్చేది అని గ్రోవర్ ఏడుస్తూ అంటాడు. అలా చిన్న వయసు నుంచే, ఇతరుల కోసం జీవించాలి అనే లక్షణం జార్జ్లో ఉండేది. అతనికి ప్రపంచం చూడాలని కలలు ఉంటాయి. కానీ తండ్రి మరణం తర్వాత కుటుంబ వ్యాపారం బిల్డింగ్ అండ్ లోన్ చూసుకోవాల్సి వస్తుంది. డబ్బు ఎక్కువగా సంపాదించకపోయినా, పేద ప్రజలకు ఇల్లు కట్టించి ఇవ్వడం మొదలుపెడతాడు. జార్జ్ ఒక మంచి యువతిని పెళ్లి చేసుకుంటాడు. వారికి పిల్లలు పుడతారు. ఇక జార్జ్ తన కలలను త్యాగం చేసి, ఇతరుల కలలు నెరవేర్చడం మొదలుపెడతాడు. ఒక రోజు ఒక పెద్ద సమస్య వస్తుంది. బ్యాంకులో డబ్బులు అన్ని పోతాయి. జార్జ్ ఏ నేరం చేశాడని అందరూ అనుకుంటారు. అప్పుడు అతనికి కోపం, నిరాశ, ఒత్తిడి, చివరికి జీవితం వృథా అయిపోయిందని అనుకుంటాడు. ఆది క్రిస్మస్ పండుగ రాత్రి ఒక వంతెనపై నిల్చుని, నేను పుట్టకపోయింటే బాగుండేది అని దేవుడినితో అంటాడు. దేవుడు ఒక దేవదూతను పంపిస్తాడు, పేరు క్లారెన్స్. క్లారెన్స్ జార్జ్కి ఒక అద్భుతం చూపిస్తాడు. నువ్వు పుట్టకపోతే, ఈ ఊరు ఎలా ఉండేది? జార్జ్ లేని ఊరు చీకటిగా మారిపోతుంది. అతను కాపాడిన అన్న చనిపోయాడు. అందువల్ల చాలా మంది యుద్ధంలో మరణించారు. పేదవారికి ఇల్లు లేవు. అతను సహాయం చేసిన ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు. జార్జ్ తన జీవితానికి విలువ ఎంత గొప్పదో తెలుసుకుంటాడు. జార్జ్ మళ్లీ వంతెనపై నుంచి, దయచేసి నా జీవితం తిరిగి ఇవ్వండి అని ప్రార్థిస్తాడు. దేవుడు అతని కోరిక నెరవేర్చుతాడు. జార్జ్ తన ఇంటికి వచ్చేసరికి, మొత్తం ఊరు అతనికి సహాయం చేయడానికి తన ఇంటి ముందు నిలబడి ఉంటుంది. అతను ఇతరుల కోసం చేసిన సహాయం ఇప్పుడు తన కాస్త కాలములో తిరిగి వస్తుంది. జార్జ్ ఆనందంగా అరుస్తాడు. నాకు అద్భుతమైన జీవితం ఉంది. ఎందుకంటే నేను ఒంటరిగా లేను, నా కుటుంబం, నా స్నేహితులందరూ నాతో ఉన్నారు. ఈ పాత సినిమా విషయానికి, జీవితం విలువ డబ్బులో కాదు, మనం ఇతరులకు ఇచ్చే ప్రేమలో ఉంటుంది అని తెలుపుతుంది. స్టోరీ నచ్చితే సినిమా కూడా చూసేయండి. లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.